దైవ సన్నిధిలో మనము అందరం కూడా చేరి ఆ దేవుని దివ్యమైన వాక్కులు ఈ రిట్రీట్ సందర్భంగా వినడానికి ప్రభు చేసిన ఏర్పాట్లను బట్టి మొదటిగా ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవిత చరిత్రలు చాలా మనకు కనబడతాయి. విశేషంగా యవనస్తులమైన మనకు అవసరమైన అనేక సంగతులు దేవుడు తన గ్రంథంలో మన కోసం రాయించాడు. దైవ గ్రంథంలో ఉన్న సంగతులు స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే దేవుడు కోరుకున్న జీవితం జీవించడానికి సాధ్యమా అసాధ్యమా అనే ప్రశ్న వేసుకుంటే, విన్నారా? దేవుడు కోరుకున్న జీవితం జీవించడం సాధ్యమా అసాధ్యమా అనే ప్రశ్న వేసుకుంటే ఒకవేళ మీలో నుండి జవాబులు రకరకాలుగా రావచ్చు. కానీ బైబిల్ చెప్పే జవాబు ఏంటంటే అది సాధ్యమే అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఒకవేళ మనం ఎదురు ప్రశ్న వేసి ఎలాగో సాధ్యమండి అన్నాం అనుకోండి, అది సాధ్యమైన భక్తుల చరిత్రను దైవ గ్రంథం మన ముందు ఉంచుతుంది. కాబట్టి దేవుడు కోరుకున్న జీవితం జీవించడం ఎంత సాధ్యమో తమ జీవితంలో అనుభవించి ఒక సాక్షులుగా నిలబడిన భక్తుల చరిత్రలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాలం లేక ఈ దినం ప్రభు మనకి ఇచ్చిన కృప కొలది ఒక భక్తుని జీవితంలోని సంగతులను కొన్నిటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. చాలాసార్లు యవనస్తులుగా మనకంటూ కొందరు హీరోలు ఉంటారు. ఏమండి, ఏమంత సీరియస్గా చూస్తున్నారు? అవునా కాదా? యవనస్తులమైన మనకు చాలాసార్లు కొందరు హీరోలను ఉంచుకొని ఉంటాం. లేక కొంచెం భాష మార్చి మాట్లాడితే మనకంటూ కొందరిని మాదిరిగా ఉంచుకొని ఉంటాం. ఉదాహరణకు ఒక క్రైస్తవుడిగా భక్తి గల దేవుని బిడ్డవైతే, లేక దేవుని పని అలా ఆసక్తి కలిగిన వాడు అయితే, ఈ వేదికల మీద కనబడే సేవకులు కొందరు ఉంటారు. వారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నేను కూడా ఏదో ఒక రోజు ఆ టైప్ అయితే బాగుంటుంది అని అనుకోవడం అది సామాన్యమైన విషయమే. కాబట్టి ఈ దినాన ప్రభు మనతో ఏ విషయాలు తన దాసుల ద్వారా మన ముందుకు తీసుకొస్తున్నాడో ఆ విషయాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ అలాంటి బ్రతకడం అన్నటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయంలోనికి వచ్చి అలాగూ జీవించాలన్న తపన ఆశ మనసులోకి రాగలిగితే దాన్ని నెరవేర్చడానికి సహాయం చేసే ప్రభు ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఇది ఇప్పుడు నేను మొదటిగా వచ్చిన ఏది చదవలేదు, కానీ కొన్ని సంగతులు వరుసగా ఆలోచన చేస్తూ వద్దాం. కొద్దిసేపు ఆ తదుపరి సమయభావాన్ని బట్టి కొన్ని సంగతులు లేఖనం తెరిచి కూడా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో ఉన్న సంగతులను మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ వస్తే మొట్టమొదట ఒక ప్రశ్న వేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఓకే, ఆర్ యు రెడీ టు ఆన్సర్? yes or no? yes. ఎంత భారంతో చెప్తున్నారో చూడండి. ఆర్ యు రెడీ టు ఆన్సర్? వా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, నేను వేసే మొదటి ప్రశ్న వినాలి. ఇందులో జనరల్గా ముందు ప్రశ్న వేస్తాను. ఇది నా సబ్జెక్ట్ సంబంధించింది కాదు, కానీ జస్ట్ టు నో అబౌట్ యూ, మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి ఒక ప్రశ్న వేస్తాను. బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది ప్రస్తుతం? కెన్ యు షో యువర్ బైబిల్స్? నాట్ యువర్ హ్యాండ్, షో యువర్ బైబిల్స్. మీ బైబిల్స్ చూపించండి. పట్టింప చెప్తారా? పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పట్టింప శ్రేష్ఠ గ్రంథము పాడలేదు. అనుదినం పఠించిన
ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంతమంది బైబిల్ తీసుకున్నారో చూద్దామని. నేను వేసే మొదటి ప్రశ్న విన్నాను. నెంబర్ 1, ఒక దేవుని బిడ్డగా లేక ఒక క్రైస్తవుడుగా, లేదా మరొక మాటలో చెప్పాలంటే ఒక యవనస్తుడిగా ఈ జీవితంలో, జాగ్రత్తగా వినండి, ఈ జీవితంలో ఆత్మ సంబంధమైన స్థితి, భౌతికంగా ఆత్మీయంగా రెండు విషయాల్లో సమానంగా ఎదగడం ఇది సాధ్యమా అసాధ్యమా? అది ఉన్నారా ఇక్కడ? నేను వేసిన ప్రశ్న వినాలి. భౌతికంగా, ఫిజికల్ గా లేక సాంఘికంగా అంటాం, భౌతికంగాను ఆత్మీయంగాను ఈ రెండు విషయాల్లో సమానంగా ఎదగడం మనకది సాధ్యమా అసాధ్యమా? ఆన్సర్ చెప్పండి. సాధ్యమేనా? నో. కొందరు ఇట్ అంటున్నారు, ఏదో చాక్లెట్స్ పంపించిన టైపులో రకరకాలుగా ఆన్సర్లు ఉన్నాయి. ఇది సాధ్యమా అసాధ్యమా? కొన్నిసార్లు కొందరు ఆత్మీయంగా మాత్రమే ఎదుగుతూ ఉంటారు, కొందరు శరీరంగా అంటే చదువులో కానీ, భౌతికంగా కానీ, భౌతిక సంబంధమైన సాంఘిక విషయాల్లో కానీ ఎదుగుతూనే ఉంటారు, ఆత్మీయంగా తగ్గి ఉంటారు. కొందరు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉంటే చదువులో మిగతా దాంట్లో తక్కువగా కనబడుతూ ఉంటారు. ఒక యవనస్తుడిగా ఈ రెండు విషయాల్లో కూడా సమానంగా వృద్ధి కావడం ఇది సాధ్యమా అసాధ్యమా అంటే బైబిల్ ఉన్న 2-3 భక్తులు మనకు అది సాధ్యము అని చూపిస్తున్నారు. వచ్చిన సమస్య ఏంటో తెలుసా? ప్రార్థనే ఉంటుంది అయ్యగారికి. ఇంకా మళ్ళా తర్వాత చదువు మీద దృష్టి పెట్టారు. చదువు మీద దృష్టి పెట్టే ఇక ప్రార్థన సంబంధమైన ఆ వాసనే పడదు కొంతమందికి. ఏ అమ్మా మందిరానికి రాలేదు ఈ రోజు బాబా అని అడిగితే, అంకుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అంకుల్. ఏ రోజు ఎగ్జామ్ ఏ రోజు? మంగళవారం ఎగ్జామ్. కానీ ఆదివారం మందిరానికి రాకుండా మాడుకుంటూ ఉంటారు. సో ఈ రెండు కోణాల్లో వృద్ధి చెందడం సాధ్యమా అసాధ్యమా అంటే బైబిల్లో భక్తులు మనకు అది సాధ్యమని చెప్తున్నారు. భౌతికంగా ఎదుగుతూ వచ్చారు, ఆత్మీయంగా కూడా ఎదుగుతూ వచ్చారు. చిన్న విషయం కాదు ఇది. బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో లేఖనాలు మనం చదువుతూ ఉంటే అర్థమవుతుంది, వ్యక్తిగత జీవితంలో కూడా అని అర్థమవుతుంది. ఈ రెండిట్లో బ్యాలెన్స్ చేయడం సాధ్యమని చూపించాడు భక్తుడు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మరొక ప్రశ్న మీ ముందుకు తీసుకురావడం క్షేమం అనుకుంటూ ఉన్నారు. రైట్. మరొక ప్రశ్న ఏంటంటే, ఎవరు లేనప్పుడు, భక్తులు లేరు, పాటలు పాడేవారు లేరు, బోధకులు లేరు, ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవ సంబంధమైనటువంటి భక్తి సంబంధమైనటువంటి వాతావరణము లేని ప్రదేశంలో భక్తిని చూపటం, భక్తిని కలిగి ఉండడం ఇది సాధ్యమా అసాధ్యమా అంటే ఎందుకు? ఇది కొంచెం టైట్గా క్వశ్చన్ లాగుతుంది కదా. నేను ఆధ్యాత్మిక కోణంలో నేను ప్రశ్న వేసినట్లు అనిపిస్తుందా? ఏం లేదు, సింపుల్ గా చిన్న మాట ఏంటంటే, అందరూ మన చుట్టూ ఉన్న పరిస్థితి అంతా కూడా కొంచెం లైన్ తప్పిన పరిస్థితి ఉంటే మన లైన్ లో ఉండడం సాధ్యమా అసాధ్యమా? పాట పడేవారు లేరు, వందన చెప్పేవారు లేరు, ప్రార్థన చేసేవారు లేరు, భక్తి పరులు ఎవరు లేరు. అందరూ కూడా జాలీగా లోకంలో ఆనందిస్తున్న ప్రజల మధ్య, యవనస్తుల మధ్య మన భక్తిని కాపాడుకోవటం ఇది సాధ్యమా అసాధ్యమా అంటే మీరేం జవాబు చెప్తారు? ఇది పాసిబుల్ ఆర్ నాట్? సాధ్యమా సాధ్యమా? ఇది చాలా వరకు ఇప్పుడు చెప్తున్నారు, ఇది చాలా వరకు అసాధ్యం. కానీ అది సాధ్యమైంది భక్తుల జీవితాలు, యవనస్తుల జీవితాలు. ఆశ్చర్యం. కొన్నిసార్లు ప్రతిరోజు బైబిల్ చదువురా, ప్రార్థన చేసుకున్నావా లేదా, మందిరానికి పోతున్నావా లేదా, వాక్యం వింటున్నావా లేదా, ఇలాంటి హెచ్చరికలు ప్రతిరోజు ఉంటే కూడా ఆడికాడికి బ్రతుకుతున్నాం. ఇవి ఏమీ లేకుండా ప్రార్థన చేసుకున్నావు బాబు, లేచినాక ఆమె చేసుకున్నావా లేదా, బైబిల్ చదువున్నావా లేదా అని అడిగేవారు కానీ ఏం అది చేస్తున్నావు
దేవుడు వద్దన్నాడు కదా ఆ పని, అది చూడకూడదు కదా, నువ్వు అట్లా చేయకూడదు కదా, వాళ్ళతో మాట్లాడకూడదు కదా, అక్కడికి వెళ్ళకూడదు కదా, వాళ్ళతో కాంటాక్ట్ ఉండకూడదు కదా అని హెచ్చరించేవారు ఎవరు లేకపోయినా వాటన్నిటిని చక్కగా నెరవేర్చి ఒక అద్భుతమైన కల్మషం గాని, నింద గాని, ఏమాత్రం పాపము గాని లేకుండా బ్రతికిన యవనస్తులు దైవ గ్రంథంలో ఉన్నారా లేరా? దానికి ఎవరు చెప్తారు? ఉన్నారు. కానీ మనం ఉన్నామా లేదా అని అనుకుంటే జవాబు ఏమొస్తుందో ఆలోచించండి. ఇలా చూస్తూ వెళితే చాలా సంగతులు మనం గమనించవచ్చు. ఇంకో విషయం ఏంటో తెలుసా? జాగ్రత్త వినండి యవనస్తులారా, మన యొక్క ఇంపాక్ట్, మన ప్రభావం ఇతరుల మీద పడడానికి పడుతుందనుకోండి. ఉదాహరణకు ఆ సహోదరులను చూసి నేను మోషన్ చూసి నేను ఇంప్రెస్ అయ్యాను, లేకపోతే ఫలానాను చూసి నేను ఈ విధంగా చేయాలనుకున్నాను అని అంటూ ఉంటే ఆ ఫలానా వ్యక్తికి ఎంత ఆనందం అవుతుంది చెప్పండి, అవునా కదా? ఉదాహరణకు నన్ను చూసి మీలో కొందరు ప్రభావితం అవుతూ ఉంటే నాకు నిజంగానే ఆనందం. వినండి, ఇటు చూడండి, ఒకసారి గమనించండి. ఒకే ఒక యవనస్తుడు దేశాన్ని ప్రభావితం చేశాడు. ఓన్లీ వన్ ఇన్స్టెంట్. ఒక్కొక్క యవనస్తుడు తాను ఉన్న దేశం అంతటి మీద కూడా తన ప్రభావం చూపించగలిగాడు. అంత ఇంపాక్ట్ ఆ యవనస్తుడు ఆ తానున్న దేశంలో చూపించగలిగాడు, కలిగి ఉండగలిగాడు. ఆ వండర్ఫుల్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన బతుకంటే అది. బ్రతకడం అంటే అలాగూ బ్రతుకుతే బ్రతికిన 4 దినాలైనా జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ లోకయాత్రను ముగించిన తర్వాత సర్వేశ్వరుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మన ప్రియ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోగలిగిన స్థితిని మనం కలిగి ఉంటాం. యవనస్తులారా, ఇక నేను ఒక్కొక్క కంటలతో ఆపుతున్నాను. రండి లేఖనంలోకి మనం వద్దాం. అలాంటి యవనస్తులు ఎవరైనా బైబిల్లో ఉన్నారా అంటే మీరు ఇప్పటికే కొంతమంది మనసులో వచ్చిందా? ఓకే, అయితే ఒక వచనాన్ని మనం ఎక్కడ చదువుదామంటే రండి, లెట్ us come to the book of Daniel. దానియేలు గ్రంథంలోనికి వద్దాం. దానియేలు గ్రంథంలో ఒక వచనాన్ని చదువుకుందాం. దయచేసి వచనం సంఖ్య 28, అధ్యాయము 26. అధ్యాయం 6, వచనం సంఖ్య 28. 6:28. The book of Daniel chapter 6 verse 28. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. 6:28 చదువుతాం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును. లాస్ట్ మాట మీరు చదవాలని నేను ఆపాను. నేను మొదలు చదువుతాను, నేను ఆపిన తర్వాత మీరు చదవండి. రైట్. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును. చదవలే, అందరు చదవలేదు. మరోసారి చెప్పండి. వన్స్ మోర్. థ్యాంక్ యూ. లాస్ట్ కూడా చెప్తున్నారు లేదు, నాకు వినపట్ల. ఈ దానియేలు ఏమయ్యాడట? లాస్ట్ పని చెప్పండి. వర్ధిల్లను. వా, ఎంత మంచి మాట అండి. ఎప్పుడు వర్ధిల్లాను? దార్యావేషు కాలంలో వర్ధిల్లాడు, కోరేషు కాలంలో వర్ధిల్లాడు. ఇంకో మాట కూడా ఇక్కడ ఉన్నారు. అదే నెబుకద్నెజరు కాలంలో కూడా వర్ధిల్లాడు. కాలాలు మారిన, రాజ్యాలు మారిన, తన వర్ధిల్లుట, తాను వృద్ధి చెందుట అనేది ఆగటి మాత్రం కనబడట. కాలం మారితే ఏంటి, ప్రభుత్వాలు మారితే ఏంటి, పరిస్థితులు మారితే ఏంటి, ఇక్కడ మారకుండా అంతకంతకు వర్ధిల్లుతూనే వచ్చాడు. ఈ వ్యక్తిని గురించి నేను ఇంట్రడక్షన్లో జ్ఞాపకం చేశాను. దానియేలు అనే ఇతడు తన జీవితం ద్వారా లేక తన బ్రతుకు ఎంత ప్రభావితం చూపించిందో తెలుసా? రాజును ప్రభావితం చూపించింది, రాజు మీద ప్రభావితం లేక ఇంపాక్ట్ ఉంది. అంత మాత్రమే కాదు, తాను ఉన్న దేశం అంతటిలో కూడా తన ఇంపాక్ట్ ఎంత గొప్పగా ఉందో లేఖనాలు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. ఎవరైతే ఒకసారి ప్రశ్న వేసుకున్నా, నేను ఏ విధంగా జీవించగలుగుతున్నాను? ఆత్మీయమైన అభివృద్ధి, శారీరక సంబంధమైన అభివృద్ధి మాత్రమే కాదు, నేను ఉన్న స్థలంలో నా యొక్క ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా ఉంది అని పరిశీలించుకోవడం ఎంతైనా అవసరం. బిడ్డగా, ఎవరు బిడ్డగా వినండి, అది దానియేలుకు సాధ్యమైతే మనకు సాధ్యమా? అసాధ్యమా?
జవాబు చెప్పండి కొంచెం గట్టిగా. సాధ్యమా అసాధ్యమా? సాధ్యమేనా? మళ్ళీ ఎందుకు దాంట్లేదు? ఇప్పుడు ఇంతకాలం ఎందుకు అలా ఉండలేకపోయాం ఆలోచన చేశారు ఎప్పుడైనా? దానియేలుకు అది సాధ్యమైంది. ఈరోజు నీకు నాకు ఎందుకు సాధ్యం కావట్లేదు? దానియేలు గ్రంథాన్ని మనం స్పష్టంగా చదువుతూ వస్తే మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి దానియేలు గ్రంథంలో. మొదటి 6 అధ్యాయాలు చరిత్ర కనబడుతుంది. ఆ తదుపరి 1 నుంచి 6 అధ్యాయాల్లో చరిత్ర మనం చూస్తాం. 7 నుండి 12 అధ్యాయాల్లో ఏం కనబడుతుంది తెలుసా? ప్రవచనం కనబడుతుంది. సింపుల్ గా 2-3 మాటలు దానియేలు గ్రంథం గురించి. 1వ అధ్యాయం మొదలుకొని 6వ అధ్యాయం వరకు ఏముంది? చరిత్ర కనబడుతుంది. లేక ఈ విధంగా గుర్తు చేద్దామా? 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు వ్యక్తి జీవితం కనబడుతుంది. 7 నుండి 12 అధ్యాయాల వరకు ఆ వ్యక్తి ప్రవచించిన ప్రవచనం కనబడుతుంది. జీవితం ముఖ్యమా? ప్రవచనం ప్రసంగం ముఖ్యమా? సందేశం ముఖ్యమా? పరిచర్య ముఖ్యమా అంటే జీవితమే ముఖ్యం. జీవితం లేని వాడు ప్రవచించడానికి కానీ లేక పరిచర్య చేయడానికి కానీ ఏమాత్రం అరువులు కాదు. చాలాసార్లు ఈ దినాల్లో సెకండ్ పార్టే కనబడుతుంది. ఈ మధ్య ఒక సేవకుడు పెద్ద ఆయన్ని, నేను పేరు చెప్తే మీరు చాలా మంది గుర్తుపడతారు. నేను ఆయన ఇద్దరిని కలిసి ఒక ఇంట్లో వేరే సమస్య కొరకు ఆ కుటుంబం కోసం మాట్లాడాల్సి వచ్చింది. నేను అన్నాను, బ్రదర్ మీరు ప్రజలకు దగ్గరగా ఉండరు కదా అని నేను అడిగాను. అంటే నువ్వు బాగా చెప్తావు బ్రదర్, ప్రజలకు దగ్గరగా ఉంటే మన వాల్యూ తగ్గుతుంది బ్రదర్ అన్నాను. మనం ఎప్పుడు స్టేజ్ల మీదనే టీవీలోనే లేక ఆ పైన మాత్రమే కనబడాలి. ప్రజలకు మనం ఎంత దూరంగా ఉంటే అంత వాల్యూ పెరుగుతుంది బ్రదర్ అన్నాడు. బా ఎంత గొప్ప వచ్చిందో ఆ మాట వింటేనే. నేను అన్నాను, ఇది ఏమైనా వాక్య పద్ధతిలో దేవుని భయంతో మాట్లాడుతున్నారా మీరంటే? దేవుని భయం అని తర్వాత సంగతి. మన ప్రజలకు దూరంగా ఉంటేనే మన పలుకుబడి పెరుగుతుంది, పేరు పెరుగుతుంది అన్నాడు. ప్రజలకు నా జీవితం కనబడకపోతే ప్రజలకు నా ప్రసంగం వేస్ట్ అయిపోతుంది. ఈనాడు జీవితాన్ని చూపించని వారు లేక ఈనాడు బ్రతుకు ఏమిటో అర్థం కాని వారు బోధకులు చాలా మంది వచ్చారు. అర్థమవుతుంది మాట? ఈ మాట మీకు అర్థమైతే చాలా వరకు పరిస్థితులు సెట్ అయిపోతాయి. బ్రతుకు సరిగా అర్థం కానటువంటి ఆయన బ్రతికేంతో మనకు తెలియదు, అతని బోధొక్కటే మనం వినగలుగుతున్నాం. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. చాలా విడ్డూరమైన సంగతి. నా బహుశా చెప్తున్నా, నా బ్రతుకు మీరు కొంతమంది అయినా తెలియకపోతే నేను చెప్పే బోధ వేస్ట్ అయిపోతుంది. అది వ్యర్థమైనటువంటి బోధ. బ్రతుకు ముఖ్యం. దానియేలు గ్రంథం మనకు బోధించే సంగతి ఏమిటంటే, దానియేలు బ్రతికి ఎలాంటిదో చెబుతూ వచ్చారు. ఆ తర్వాత దానియేలు ప్రవచించిన ప్రవచనాలు తర్వాత సెకండరీ అని రెండవ సంగతి, ఫస్ట్ కాదు. గద్వాలలో ఒక మీటింగ్ జరుగుతుంది. గద్వాల అంటే ఏ జిల్లా? గద్వాల జిల్లానే. తెలంగాణలో గద్వాల జిల్లా. గద్వాల టౌన్లో ఇప్పుడు జిల్లా అయింది లేండి. టౌన్లో మీటింగ్ జరుగుతుంది. ఒక సేవకుడు నిలబడి ముందు ప్రసంగాలు చేశాడు. ప్రసంగం అయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ టైంలో కింద నుంచి మన బ్రదర్, వందనాలు బ్రదర్ అంటే అర్థమైంది కదా. మన వందనాలు బ్రదర్ ఏం చేశాడంటే, అన్న అంతా బాగా చెప్తున్నావు కానీ నీకేదో 2 సెటప్లు అంట కదా అని అడిగినాడు. సెటప్లు అంటే అర్థమైందా? నీకు 2 కుటుంబాలు ఉన్నాయంట కదా, ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నావు అంట కదా. అంటే ఈ పైన ఉన్న బోధకుడు ఏం చెప్పాలి? జవాబు ఏం చెప్పాలి తెలుసా? ఏం చెప్పాడో చెప్తున్నాను. ఏం చెప్పాలో మీకు తెలుసు. ఏం చెప్పాడో తెలుసా? నా బతుకు కాదురా మీరు చూడాల్సింది, నా బోధ ఒకటి వినాలరా అన్నాడు. ఉన్నారు ఇలాంటి దరిద్రులు ఈ దినాల్లో. అందుకే ఏ బోధకు పడితే ఆ బోధకు పరిగెత్తుకొని వెళ్ళవద్దు. ఎవరు వస్తున్నారా? ఈనాడు కొత్త వాళ్ళు ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎక్కడ పెరిగినాడో తెలియదు, ఎక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు. ఆఖరికి ఒకనొక టైంలో స్టార్ అయిపోయి బయటకు వచ్చేస్తాడు. ఇక అడ్వర్టైజ్మెంట్ చూడడం, ఆ యొక్క ఆకర్షణ చూడడం, ఇక పరిగెత్తుకుని వెళ్ళిపోవడం. ఆపండి, ఆ దుర్మార్గమైన అలవాటు ఆపండి. దానియేలు గ్రంథం ఒక అద్భుతమైన గ్రంథం ప్రియులారా. ముందు బ్రతుకు, తర్వాత బోధ, తర్వాత బోధ. ఇంకో విషయం తెలిసి దానియేలు గ్రంథం యొక్క విశిష్టత ఏమిటంటే, దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథానికి తాళపు చెవి. నీకు ప్రకటన గ్రంథం అర్థం కావాలి అంటే ఖచ్చితంగా దానియేలు గ్రంథం అర్థమైతేనే
ప్రకటన గ్రంథం అర్థం కావడానికి వీలవుతుంది. ఇక్కడ దాచిపెట్టబడిన మూయబడిన సంగతులను ప్రకటన గ్రంథం మనకు తెలియజేస్తూ, ప్రకటన గ్రంథంలో విప్పబడిన సంగతులు తెలుసుకోవడానికి దానియేలు గ్రంథం దగ్గరికి మనం తప్పక రావచ్చు. ఇవన్నీ కూడా ఉపోద్ఘాతంగా సంగతులు మనసుకు ఉంచుకోండి. రండి, ఇప్పుడు దానియేలుకు అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్, అసమానమైన జీవితం, ఒక యునిక్ లైఫ్, అసమానమైన జీవితం దానియేలు జీవించగలిగాడు. అది సాధ్యమండి దానియేలు. వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దామా, దానియేలును పలకరిద్దామా, దానియేలును ఒకసారి పలకరించొద్దాం. అసలు దానియేలు ఎందుకు అది సాధ్యమైంది, నీకు నాకు ఎందుకు సాధ్యం కావట్లేదు అనే విషయాలు ఆలోచన చేస్తే ఆశ్చర్యంగా చాలా సంగతులు మనం చూడవచ్చు. కానీ మెట్టుకు 1-2 మాటలు మొదటి సందేశంలో జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. పిల్లరా, ఈ సంగతులు మనం జాగ్రత్తగా చదువుతూ వస్తే దానియేలు ఎన్ని విషయాల్లో అసమానుడిగా మనకు కనబడుతున్నాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దానియేలు లైఫ్ లో మనం చూసే సంగతుల్లో చాలా ఉన్నతమైన సంగతి ఏంటంటే, దానియేలు గారు ఇద్దరున్నారు బైబిల్ గ్రంథంలో, వితౌట్ ఎనీ ఫాల్ట్. ఎవరు చెప్పండి? ఆల్రెడీ దానియేలు చెప్పాను, ఇంకో వ్యక్తి పేరు చెప్పండి. ఏ లోపము లేకుండా, ఏ బలహీనత పాపము లేకుండా బ్రతికిన వాడు. సెకండ్ పర్సన్ ఎవరు చెప్పండి? రైట్. ఫస్ట్ యోసేపు, సెకండ్ దానియేలు. మళ్ళీ చెప్పండి, ఫస్ట్ యోసేపు, 2 హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? ఇది ఎట్లా సాధ్యమైంది ఆలోచించండి. ఇది సాధ్యమైనా ఒక్క డబ్బు కూడా లేకుండా ఇక్కడ చేరవచ్చిన ఇన్ని 100 మంది చేరవచ్చారు. దేవుని స్తోత్రం. అయితే చేరవచ్చిన అందరూ ఆలోచన చేయండి. ఒక్కసారి కొంచెం ఆగి ఆలోచన చేయండి. ఇది సాధ్యమేనా? ఏంటి, ఒక్క తప్పు కూడా లేకుండా బ్రతకడం సాధ్యమేనా? మీరు అనొచ్చు, బాగా చెప్తా ఉన్నాయి, ఆడేదట బతకడం అవుతుందా? అవుతుందా? కాదు, ఇది సాధ్యం కాదు అనిపిస్తుంది నీకు నాకు. దానియేలు అంటాడు, బిడా, హలో బ్రదర్, హలో బ్రో. బ్రోని అనేది ఇప్పుడు షార్ట్ కట్ అయిపోయిందాను. సిస్టర్స్ ఏం పిలుచుకుంటాడు నాకు తెలియదు, బ్రదర్స్ పిలుచుకున్నది మధ్య చూసాను. సిస్సా, అబ్బో ఎంత స్మార్ట్ అయ్యారు కదండి. బ్రో, సిస్, ఇజ్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమే అంటారా? ఇది సాధ్యమేనా? ఒక్క తప్పు కూడా చేయకుండా బ్రతకడం సాధ్యమేనంటే మనం అంటాం సాధ్యం బ్రదర్, కష్టం చేస్తుండాలా. మనం ఒక ఎవరొస్తుందో పర్సనల్ గా మాట్లాడితే ఏంటన్నా ఇట్లా బతకకూడదు అంటే నువ్వు బాగా చెప్తావు, నా దేవుడు ఎలాంటి వాడు, క్షమాపణ గుణం కలిగిన వాడు. నీళ్ళక కఠినాత్ముడు కాదు దేవుడు. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు లేండి, ఆ మాట చెప్పేసి జాషువా అంత స్ట్రిక్ట్ కాదు దేవుడు, అంత స్ట్రిక్ట్ ఏం కాదు. ఆయన చాలా ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు. చేసిన తర్వాత ఏమడవచ్చు దేవుణ్ణి? చెప్పారండి, మరోసారి చెప్పండి. ఇంకా చేసిన తర్వాత ఏమడవచ్చు? అప్పుడు ఆయన క్షమిస్తాడు, క్షమిస్తాడు. కావలసిన చూడు, లోహపత్రిక అక్కడ ఇక్కడ మన రెఫరెన్స్ తెలుసు మనకు, బైబిల్లో డిఫరెన్స్ లేకుండా. పాపము చేసి క్షమాపణ అడగాలన్న మనస్సు కలిగిన కాలంలో అనుకున్నాం. కానీ దానియేలు అంటాడు, అంత తిప్పలేదుగా బిడ్డ, అంత తిప్పలేదుకు, అసలు పాపం జోలికి పోకుండా కూడా బ్రతకొచ్చు కదా అని మన ముందు సవాలు పెడుతున్నాడు. ఇది నాన్న, పాపమే మన లైఫ్ లో, మన హిస్టరీలో, మన రికార్డులో, మన ఎస్ఆర్లో అర్థమవుతుంది కదండి. మనకున్నటువంటి ఈ సర్వీస్ అంతలో కూడా ఏ పాపము, ఒక్క పాపం కూడా చేయకుండా బ్రతకడం సాధ్యమే. ఎవరొస్తున్నారా? దానియేలుకు సాధ్యమైంది. చూద్దామా మొదటి పాయింట్ కొంత అలాగే టచ్ చేసి ఐ క్లోజ్ ద సెషన్ నౌ. ఓకే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 47 వచనం చదవండి. ఫస్ట్ 2వ అధ్యాయం 47 వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 47 వచనం చదువుదామా? ఒక చదివితే మంచిది. 2:47. మరియు రాజు ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు
ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇంక వచనం కూడా నోట్ చేసుకోండి. 6వ అధ్యాయం 27వ వచనం కూడా మొదటి పాయింట్ వరకు 2 వచనాలు అలా చదివి మన పాఠంలోకి ముందుకు వెళ్దాం. 6:27 చదవండి. దానియేలు గ్రంథం 6:27. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి భూమి మీదను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించును అని రాయించను. 26వ వచనంలో కింది లైన్ చదువుతున్నాను. 3rd లైన్, నా రాజ్యములోని సకల ప్రభుత్వం నివాసం దానియేలు యొక్క దేవునికి భయపడుచు. ఈ 2 స్థలాల్లో మనం చదివిన వచనాల్లో 2 ముఖ్యమైన సంగతులు ఒకటే మాట ముఖ్యంగా మనకు కనబడుతుంది. దానియేలు దేవుడు. ఇది సాధ్యమైందా? ఇదరు చూస్తున్నారు, చెప్పిన సంగతులు విన్నారు కదా. ఇవన్నీ కూడా మనకు సాధ్యమా అసాధ్యమా అంటే ఇది సాధ్యమే అని దానియేలు అంటున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా? దానియేలుకు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి అది సాధ్యమైంది. హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో తనకున్న సంబంధాన్ని బట్టి అవి సాధ్యమయ్యాయి. మామూలు జనరల్ గా 1:8 చదువుతాం, తర్వాత వద్దాం అక్కడికి. అంతకంటే ముందుగా దానియేలుకున్నటువంటి ఒక ధైర్యం, లేక దానియేలు ఎందుకు సాధ్యమైంది అంటే దానియేలు నమ్మిన దేవుడు అలాంటి వాడు కనుక. నేను ఇప్పుడు ఒక వచనం స్టార్ట్ చేస్తే ఆ వచనం మీరు పూర్తి చేస్తారు. నేను పరిశుద్ధున్నై, చెప్పండి గట్టి చెప్పండి. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎవరు చెప్పారు ఈ మాట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, లేక మన ప్రభు అయిన దేవుడు చెప్పిన మాట. ఏమన్నాడు? నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. రైట్. ఇప్పుడు దానియేలుకి ఎందుకు సాధ్యమైంది అంటే దానియేలుకు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి అది సాధ్యమైంది. ఇప్పుడు మనం చదువుకున్న 6వ అధ్యాయంలో దానియేలు సొంతంగా చెప్పిందా? 2వ అధ్యాయం 47 కానీ 6:28, 26 కానీ మనం చదువుకున్న వచనాల్లో ఇది దానియేలు చెప్పిన మాటనా, దానియేలు చూస్తూ రాజు చెప్పిన మాటనా? ఆన్సర్ ఎవరు చెప్తున్నారు ఈ మాట? దానియేలు. హలో 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 నీ దేవుడు నమ్ముకున్నాండి, ఏసై నమ్ముకున్నాడు, నేను బాప్తిసం తీసుకున్నా, నేను రొట్టె విరుస్తాను, నేను ఆరాధన చేస్తాను. నో, నథింగ్. సొంత డబ్బా కాదు. దానియేలు చూస్తూ రాజు అంటున్నాడు, నీ దేవుడు. దానియేలు దేవుడు. చిన్న విషయం కాదు. నీ ఫ్రెండ్స్, నీ ఇంటి వారు, నీకు తెలిసిన వారు, నీ లొకాలిటీలో ఉన్నటువంటి వారు, అమ్మా నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు మంచి గొప్ప దేవుడు అండి, ఆశ్చర్యకరమైన దేవుడు. నీ దేవుడికి ఇది సాధ్యమైంది. మర్మాలు చెప్పడానికి కానీ, నిన్ను సింహపు గోడ నుండి తప్పించడానికి కానీ నీ దేవుడికి సాధ్యమైంది. మేము నమ్మిన దేవుడికి అది సాధ్యం కాదు. వా, దేవుని నమ్మిన వాడు దేవుడితో తన సంబంధాన్ని అన్ని వేళల్లో జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు. ఆ సహోదరుడు ముఖం అంతా మార్చుకున్నాడు, చాలా ముఖం మార్చుకొని అంత ఎట్లా ఉన్నాడు. నాకు మార్చుకుని సరిగా రాదు, చూపిద్దామంటే ఎట్టెట్టనో ఉన్నాడు. నేను ఉన్నాను బాబు అన్నాడు. ఉన్నాను అంకుల్ అన్నాడు. ఏం అంటున్నావు అండి అంటే ఏం లేదు అంకుల్ని పోతున్నాడు. ఆడకొనిస్తా మనం పట్టుకున్నా, నువ్వు చెప్పాల్సిందే నా పని అంటే ఏమైంది తెలుసు సంగతి? ఏమైందంటే ఏం లేదంట, వాడు ఫ్రెండ్ 2 రోజులు ఏంటంటే మాట్లాడాలి. ఫ్రెండ్ మళ్ళీ మీరు ఎక్కడ కూడా బ్రదర్స్ అట్టడు కదా, పిల్లడు అట్టడు కాదనమాట, మంచివాడే. వాళ్ళ ఫ్రెండ్ అర్థమైంది కదా, మళ్ళీ అయింది, మళ్ళీ అందుకే పళ్ళు బయటకు వచ్చింది. ఓకే, 2 రోజులు అయిందంట. ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎక్కడం లేదంట, మాట్లాడలేక 2 రోజులు అయిందంట. ఎంత మొక్క వికారం పెట్టుకున్నాడో. ఏం జరిగింది? ఏమో అన్నా,
ఎట్ట జరిగిందో ఏమో, నేను ఒక మాట అన్నా అంటేనే వాళ్ళకి బాధ అయిందో ఏమో, నేను అలా మాట్లాడలేదన్నా. మా ఫ్రెండ్షిప్ దూరం అయినందుకు ఏడుపు వస్తుందన్నా. అమ్మో ఎంత ఏడుపో. అది జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు తమ్ముడు, అమ్మా సహోదరి, అది జాగ్రత్తగా నీ ఫ్రెండ్స్ రిలేషన్ జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు. కానీ వచ్చిన సమస్య ఏంటో తెలుసా? దేవుడితో నీకున్న రిలేషన్ ఉందో లేదో నాకు తెలియదు. లేకపోతే యూత్ రిట్రీట్ నుంచి వెళ్ళక ముందే దేవుడితో సంబంధం కలిగి వెళ్ళాలి అంతే. దేవుడితో సంబంధం లేని వాడు, దేవునికి హృదయంలో స్థానం ఇయ్యని వాడు ఏమవుతాడో 2 వచనాలు చూపిస్తాను, తర్వాత చూద్దాం. దేవుడితో నీ సంబంధాన్ని అన్ని స్థలాల్లో కాపాడుకుంటున్నాను. మందిరంలో దేవుడితో సంబంధం ఉంటుందా ఉండదా? మనకు ఆన్సర్ మందిరంలో అంటే దేవునితో సంబంధం అంటే కొంచెం సీరియస్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది కదా. ఏం లేదు, మందిరంలో ఉన్నప్పుడు మనం భక్తితో బ్రతుకుతుంటామా లేదా? మందిరంలో ఎవరైనా అబద్ధాలు ఆడతారా? ఎందుకు ఆడరు? మందిరంలో బీడి తాగుతారా? మందిరంలో సెడసు అంటే కొందరు చూస్తారే, నాకు తెలియదు. మందిరంలో చేయకూడని పని ఎవరైనా చేస్తారా? చేయదు. ఎందుకు చేయదు చెప్పండి? ఏం చేస్తే ఏమవుతుందన్నా? ఏం చేస్తారు కాదు పని చెప్పు. ఏం చేస్తే అయితే ఏమవుతుంది? ఏం కాదు. వెంటనే ఒకవేళ చేయకూడని పని చేసిన వాళ్ళకు ఏ భర్తలు తీసుకొని వచ్చి బిడ్డ ఏం గడ్డ చేస్తామని వెంటనే చెయ్యి కాలు నరికేసినట్టు ఉంటుంది. చేస్తాడా దేవుడు? ప్రేమ గలవాడునో దయగలవాడునో అక్క అర్థమవుతుందా? ఏం కాదు, ఏం చేసినా ఇంకా మనం ఎందుకు చేయము అక్కడ? అట్లయితే మందిరంలో కానీ దేవుడి ఉన్న స్థలాల్లో కానీ తిక్కశాస్త్రాలు ఎందుకు చేయము? ఒకటే భయం ఏంటంటే ఇది ఎవరున్నారు ఇక్కడ? దేవుడు ఉన్నాడన్న భయంతో చేయం. అది ఫ్రెండ్స్ దగ్గర, అది కాలేజీలో ఎందుకు తిక్కశాస్త్రాలు చేస్తున్నావు? ఎందుకు చేయకూడని పనులు చేస్తున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు లేదు భయం. ఏం భయం లేదు తెలుసా? దేవుడు ఎక్కడైనా ఉంటాడన్న భయం లేదు. దేవుడితో నీకున్న సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడంలో విఫలుడైపోయారు యవనస్తులు. ఏదైనా దేవునికి నిజంగానే హృదయంలో స్థానం ఉందా? దానియేలు చూసి యాక్చువల్గా దానియేలు ఫస్ట్ చాప్టర్లో మనకి ఏ రూపంలో కనబడతాడు? ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ వచనాల్లో దానియేలు ఒక బానిస. అవును, బబులోను సామ్రాజ్యానికి తీసుకుని పోబడిన ఒక బానిస. అందుకంటే బానిసల్లో మనం పట్టుకొచ్చిన చెరపట్టబడిన వారిలో ఒకడైన దానియేలు అనే మాట మనం చూస్తాం. బానిసగా ఉన్న దానియేలు ఆశ్చర్యపడి తెలుసండి, అదే గ్రంథంలో ఆఖరికి ఏమయ్యాడు? ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఒక అనామకుడు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. ఎక్కడా కూడా దేవుడితో తనకున్న సంబంధాన్ని డిస్టర్బ్ చేసుకున్నవాడు కాదు. ఎవరు వస్తున్నారా గమనించండి. దేవుడితో ఒక యవనస్తుడు ఎవరమైనా సరే సంబంధం దూరం అయిపోతే చాలా నష్టాలు ఉన్నాయి. అదే కాలం నేను ఒక మాట అడుగుతున్నా, అందరికి చూడండి, చూస్తున్నారు, వెరీ గుడ్. మీ హృదయంలో దేవునికి స్థానం ఉందా లేదా? ఎందుకు ఈ పరిస్థితుల్లో ఆత్మ సంబంధంగా కానీ ఇక మిగిలిన విషయంలో కానీ ఎందుకు నీలో దానిలో ఉన్న వృద్ధి లేకుండా ఉంది అంటే కారణం ఏంటో తెలుసా? దేవునికి నీ హృదయంలో స్థానం లేకుండా ఉంది. రోమపత్రిక తెరవండి. నిజంగా దేవునికి హృదయంలో స్థానం లేకపోతే మనిషి పరిస్థితి కండిషన్ ఏంటో దేవుడు తన గ్రంథంలో రాయించాడు. దయచేసి రోమపత్రిక 1:28 చూద్దామా? రోమపత్రిక 1:28 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లరు గనుక చేయరాని కార్యము చేయుటకు వారిని అప్పగించెను. ఇక్కడ ఒక మాట, అందులో చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒకే ఒక సంగతి గమనిద్దాం. ఏమిటంటే దేవునికి హృదయంలో చోటు లేకపోతే వాట్ ఈస్ ద రిజల్ట్? వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్? చెప్పండి, చెప్పండి. రోమాపత్రిక 1:28 అందరు తెరవండి. మీరు తెరవకపోతే మీ మధ్యకు వస్తాను నేను. అందరు తెరవండి. రోమాపత్రిక 1:28 1:28 ఏముంది అక్కడ చూడండి.
1:28. నా క్వశ్చన్ వినండి, ఆన్సర్ చూసి చెప్పండి. ఓకేనా? 100 మార్కులు ఇచ్చేస్తా కరెక్ట్ చెప్తే. ప్రైజ్ మాత్రం ఇస్తాం లేదో లాస్ట్ చెప్తాను. ఓకే, ఆన్సర్ క్వశ్చన్ చెప్తున్నాను వినండి. చూడండి, బైబిల్ చూడండి, అందరు బైబిల్ చూడండి. క్వశ్చన్ అడుగుతున్నా. దేవునికి హృదయంలో చోటు లేకపోతే ఫలితం ఏమిటి? ఫలితం ఏమిటి? ఆన్సర్ నీ పిల్లలు వేసాను. అక్కడ ఉన్న మాట క్లియర్ చదవండి, ఆ క్లియర్గా మాట చదవండి. అది ఇప్పుడు కరెక్ట్ కదా? దేవునికి హృదయంలో చోటు లేకపోతే లోపల ఉన్నాడా దేవుడు? ఉన్నాడా? ఉన్నాడు దేవుడు మనకు తోడు. అందుకే రాత్రి పూట పండుకునేటప్పుడు ఏమని ప్రార్థన చేసుకుంటాము? దేవా ఈ రాత్రి అంతా ఉన్నారు తోడు. అర్థమవుతుందా? యేసయ్య మా ఇంటి చుట్టూ నీ కంచె, మా చుట్టూ నీ కంచె అడుగుతాం. అది కాదు కావాల్సింది. దేవుడు ఎక్కడ రాలా ముందు చెప్పండి. ముందు మన గుండె గుడిలో ఆయన ఉండాలి. హృదయంలో దేవునికి స్థానము లేకపోతే ఏంటట? ఫలితం ఏంటట? చేయరాని కార్యాలన్నీ చేస్తాడు. కాదా? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా దేవుడిని హృదయంలో ఉండింటే ఇంతకాలం చేసిన క్రియలన్నీ ఆలోచన చేయండి. ఒకసారి నువ్వు చేసిన పనులన్నీ ఆలోచన చేయండి. ఒకసారి ఎంత లిస్ట్ అవుట్ చేసుకున్నావు? చూడకూడని చూసినావు, చేయకూడని చేసినావు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళావు, మాట్లాడకూడని మాటలు మాట్లాడావు, అమ్మ నాన్న చెప్పిన మాట వినలా, ఎంత ప్రతిఫలాలైన వారి మాట వినలా, నీకు పెద్దలు, నీ సంఘంలో ఉన్నవారు, నీ తోటి వారు, నీ కంటే పెద్దవారు, ఆత్మీయులు కొన్నిసార్లు హెచ్చరిస్తే ఆ హెచ్చరిక వినలా. ఏదైతే చేయకూడదో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. కాదంటారా? ఇది కొత్తగా నేనేం చెప్పాలా, కొత్త స్టోరీలు ఏం చెప్పట్లా, మన స్టోరీ చెప్తున్నాయి అంతే. కొత్త స్టోరీ ఏం కాదు. యవనస్తులు చేసే పనులు ఎలా ఉంటే చేయరాని కార్యాలు, చేయకూడని కార్యాలు ఎందుకు చేస్తూ వెళుతున్నారంటే దేవునికి హృదయంలో ఏమి లేదు, చోటు లేదు. యవన బిడ్డలారా, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో మనం చదువుతాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము దయచేసి 15-16 వచనాలు. మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువుడు ప్రతి వారికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంది. అంతేనా? తర్వాత మాట, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించని, అప్పుడు దేని విషయమై మీరు దుర్మార్గులని దూషించబడ్డారు, దాని విషయంలో క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది. మీరు ఏం ఆలోచనలు, ఎన్ని వచనాలు నేర్చుకున్నారు మీరు బైబిల్లో? దయచేసి వచనాలు నేర్చుకోండి, అంతా పాడది. ఓకే, అక్కడ మాట మనం గమనిద్దాం. ఏంటో విషయం గమనించండి. ఏముంది అక్కడ? క్రీస్తును మీ హృదయంలో ప్రభువుగా ఏం చేయాలంట? ప్రతిష్ఠించండి. ప్రభువుకు నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. ఆరంభంలోనే మరొకసారి గుర్తు చేస్తున్నాను, చేయవచ్చిన మన బిడ్డలాగా దేవుడికి స్థానం ఇవ్వకుండా ఎంతకాలం లోకంలో జీవిస్తావు? నువ్వు అన్నిటికీ నీ హృదయంలో స్థానం ఇచ్చావు. లోక సంబంధమైన కార్యాలకు నీ హృదయంలో నిండుగా స్థానం ఇచ్చావు. నీ ఫ్రెండ్స్ కు, నీకున్న అలవాట్లకు, నీకున్నటువంటి మిగతా నీ జీవితంలో ఎదురవుతున్న వాటికి సమృద్ధిగా హృదయంలో స్థానం ఇచ్చావు. కానీ దేవుడికి స్థలం ఇవ్వకుండా ఎంతకాలం బ్రతుకుతావు? దేవుని నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రభు? ప్రభు అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లార్డ్? ప్రభు అంటే అర్థం ఏంటి? ప్రభు అంటే అర్థం ఏంటండి? ప్రభు అంటే ఏంటి చెప్పారు? పాలించువాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకేదైనా చెప్తారా? ప్రభు అనగా అధికారి లేక పాలించువాడు. యేసు నా ప్రభువు కదండి. ఇప్పుడు మామూలుగా యేసు ప్రభువుని ఏమని మనం ప్రస్తావిస్తాం? ప్రభు అయినా అంటే ఇప్పుడు అందరూ చెప్పండి ఒకసారి. ప్రార్థన చేయప్పుడు ఏసునామం అంటారు. ఏమన్నా కొంతమందికి ఆఖరికి
కదా, భలే ఉంటుంది ఆ ప్రార్థన విధానం గమనిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే, ఆ ప్రభు అయిన యేసు, యేసును నీ హృదయంలో ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలి? ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. వీళ్ళకి అర్థమవుతుందా? సహోదరు గారు ఏమనిస్తున్నారు? అర్థమవుతుందా? దానియేలుకు అది సాధ్యమైంది. వాటిలో వద్దాం. దానియేలుకు అది సాధ్యమైంది. ఎందుకో తెలుసా? దానియేలు దేవుడు అంత గొప్పవాడు కనుక. దానియేలు దేవుడితో ఉన్న సంబంధాన్ని, రాజ్యాలు మారినప్పుడు, స్థలం మారినప్పుడు, ప్రజలు మారినప్పుడు, ఎవరు లేనప్పుడు ఒక విధంగా, అందరూ ఉన్నప్పుడు ఒక విధంగా, బైబిల్ పట్టుకుంటే ఒక విధంగా, మందిరంలో ఒక విధంగా కాదు. రాజ్యాలు మారిన, ఏ పరిస్థితులు మారినా దానియేలుకు మాత్రం దేవుడితో ఉన్న సంబంధంలో తేడా ఎక్కడ పడలా. ఒకవేళ తేడా పడి ఉండింటే దానియేలు ఈ రోజు మనకు ఒక మోడల్ గా ఉండేవాడు కాదు. అందరిలాంటి వాడయ్యేవాడు దానియేలు కూడా. దానియేలు కానీ ఈ దిన అది నీకు నాకు సాధ్యం కావాలి అంటే మన హృదయంలో ప్రభువును లేక క్రీస్తును ఏం చేయాలంట? ప్రభువుగా ప్రతిష్ఠించండి. అంటే నిన్ను, నీ హృదయాన్ని పరిపాలించేవాడు క్రీస్తు అయినప్పుడు పాపం జోలికి వెళ్లకుండా ఉండడం అది సాధ్యము అవుతుంది. మరొకసారి రిపీట్ చేద్దా? చదిగా వినండి. ఇది ఎందుకు దానియేలుకు సాధ్యమైంది, నీకు నాకు ఎందుకు సాధ్యం కావట్లేదంటే మొదటి పాయింట్, దేవుడితో మనకున్న సంబంధం. ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, నా హృదయాన్ని పరిపాలించేవాడు దేవుడైతే నేను దేవుని మార్గములో నడవడం పెద్ద కష్టం. ఇప్పుడు మన అవయములో, మన శరీరంలో ఉన్న అవయాలన్నీ కూడా ఏం చెప్పినట్టు కంట్రోలింగ్ పవర్ అంత ఏమంటే చెప్పండి. హృదయం నిండిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారే, మరోసారి చెప్పండి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఈడ ఏది ఉంటే అది బయటకు వస్తుంది. అవునా కదా? ఈ లోపల ఈ హృదయం మనం కంట్రోల్ చేయదు. అందుకే జ్ఞానుని కుడి చెయ్యి అతని హృదయాన్ని బట్టి ఆడుతుందని రాయబడి ఉంది. ఇలాగ శరీరంలో అవయవాలన్నీ కూడా మన కంట్రోల్లో ఉండాలి అంటే ముందు హృదయం ఎవరి కంట్రోల్లో ఉండాలి? దేవుని కంట్రోల్లో ఉందంటారా? దేవుని ఆధీనంలో ఉందంటారా? చేరువచ్చిన మీలో ఒకవేళ ఆ స్థితి ఉన్నట్లయితే ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణ పొంది ఆయన బిడ్డగా తీర్చబడిన వారైతే వెళ్ళండి, దేవునికి స్తోత్రం. ప్రశ్న, అటువంటి వారు కూడా నిజంగా నీ హృదయంలో ప్రభు ఏలుతున్నాడని నిన్ను లేఖనాలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఆయన ప్రతిష్ఠించుకొని ఆయన బిడ్డగా జీవించడం కంటే మించిన దీవెన మరొకటి లేదు. దానియేలు దేవుడు, దానియేలు దేవుడు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలి. ఏమిటంటే, దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించడం అది సాధ్యమైందని భక్తులు చూపించారు. అది సాధ్యమైందన్న సంగతి వారి జీవితం ద్వారా మనం వింటూ ఉండగా, వినండి, దేవుడితో తన సంబంధాన్ని పోగొట్టుకోకుండా బ్రతికిన ఇద్దరు యవనస్తులు, ముఖ్యంగా యోసేపు కానీ దానియేలు కానీ, వారు చేసిన పని ఏంటో తెలుసా? దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారంటే దేవుడు తన మనసు విప్పి వాళ్ళతో మాట్లాడాడు. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి ఒక మాట ఉంది. ఆ వ్యక్తి ఎవరు మీరు చెప్పాలి. నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని ఒక వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడు. ఎవరైనా వాళ్ళు చెప్తారు కదన్నా, మరోసారి చెప్పండి. బాబు వాళ్ళు చెప్తున్నారు. నేను వెరీ గుడ్, గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. ఓకేనా? మరోసారి చెప్పండి. నా హృదయానుసారుడు. ఇంగ్లీష్ ఈ విధంగా ఉంటుంది, డేవిడ్ ఈజ్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నన్ను అనుసరించేవాడు నా హృదయానికి దావీదు దగ్గరగా ఉండేవాడని సాక్ష్యం పొందాడు కదా. ఇప్పుడు ప్రశ్న, నీవు నేను దేవునికి దగ్గరగా బ్రతకగలుగుతున్నావా? దేవుని బిడ్డలో మన పేరు ఒకటే ఉంది కానీ దేవుడికి చాలా మంది దూరంగా ఉన్నారు. ఎంత దూరంగా ఉన్నారు అంటే దేవుని మనసును అర్థం చేసుకోలేనంత దూరం అయిపోయారు. నమ్మారు, రక్షణ పొందారు, బాప్తిసం అయిపోయింది, ఆరాధన చేస్తూనే ఉన్నా, మందిరానికి పోతూనే ఉన్నా, అన్ని జరుగుతున్నాయి. కానీ వచ్చిన సమస్య ఎక్కడ వచ్చిందో తెలుసా? దేవునికి దగ్గరగా బ్రతకడం లేదు. మళ్ళా పాడమంటే పాడతాం. ఏ పాటన్నా? దినదినంబు యేసుకు దగ్గరగా జీవిస్తా. పాడదాం, ఒకసారి పాడదాం, చూద్దాం.
తిన్న దినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణ ఆడండి యేసునే నా మదిలో కోరుతా. దినదినం ఎవరికి దగ్గర? యేసుకు దగ్గరగా. యేసుకు దగ్గరగా ఉంటే దానియేలుకు ప్రభు అయిన దేవుడు తన మనసు విప్పి మాట్లాడు. దానియేలు ఇదిగో జరగబోతున్న సంగతులు ఇది అని దేవుని మనస్సును దానియేలు తెలుసుకొని ఈ రోజు వరకు ప్రపంచంలో జరిగిన సంగతులను దానియేలు ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈరోజు ప్రపంచ సంగతులు పక్కన పెట్టు. హలో వింటున్నారా? ప్రపంచ సంగతులు పక్కన పెట్టు. ఆల్రెడీ బైబిల్ ఉంది కాబట్టి ఇంకేం మనకు సపరేట్గా చెప్పాల్సిన అక్కర్లా. ఈనాడు కొత్త కొత్త ప్రసంగికులు వచ్చిన ప్రవచనాత్మక కలిగిన వారు అంటారు. అమ్మో, ప్రవచనాలు ఆల్రెడీ ఏది అవసరమో అవన్నీ దేవుడు గ్రంథస్థం చేసి పెట్టాడు. ఇక ప్రవచనాలు మనకు అక్కర్లా. చెప్పబడిన ప్రవచనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే బాగుంటుంది. కానీ దేవుడికి దగ్గరగా ఉన్నవాడు, వింటున్నారా, దేవుని మనసును తెలుసుకుంటాడు. ఈ విషయం తెలుసా? నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఆలోచన ఏంటో దేవునికి చెప్తాడు. ఆ మాట చెప్తానా? ఎవరిని పెళ్లి చేసుకోవాలో దేవుడు చెప్తాడా చెప్పడా? ఈ విషయం చెప్పాలనుకున్నా. ఎవరిని పెళ్లి చేసుకోవాలన్న సంగతి దేవుడు చెప్తాడా చెప్పడా? ఏం చెప్పలేదు. దేవుడు చెప్తాడా చెప్పడా? ఆన్సర్. మనం దేవుని అడిగితే ఎవరిని పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకోకూడదు అనే విషయాన్ని దేవుడు మనం అడిగితే చెప్తాడా చెప్పడా? చెప్తాడా? దేవునికి దగ్గరగా ఉంటే ఇవన్నీ సత్యం. ఈరోజు ఎందుకు రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నారు? ఈరోజు ఎందుకు నీ జీవితానికి విరుద్ధమైనటువంటి నీ బ్రతుకును బాగు చేసే ఒకసారి ప్రకాష్ గారు అడుగుంటాను, కర్నూల్లో ఏం ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా అని ఒక ప్రశ్న వేశారు. ఇక మన ప్రజల నుంచి ఆ పైన ఉన్న బ్రదర్కి ప్రశ్న వేశారు. అంటే ఆయన చెప్పిన మాట తెలుసా? ఏం లేదు కానీ పోయి యాకోబుని అడిగారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుందో యాకోబు నీకు చెప్తాడు అన్నాడు అన్నమాట. ఆయన మాట మీకు రిపీట్ చేస్తున్నాను. ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలా, ఏ విధంగా ముందుకు సాగాలి, నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనే సంగతి చెప్పగలిగిన ప్రభు మనకున్నాడు. అయితే వచ్చిన సమస్య ఏంటో తెలిసే, దేవుడి బిడ్డలమని చెప్పుకుంటున్నాను కానీ దేవుడికి దగ్గరగా ఉండడం లేదు కనుక ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకుండా అర్థం కాని నిర్ణయాలు తీసుకొని తలనొప్పి తెచ్చుకున్నారు చాలా మంది. ప్రభునామమున జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలుకు అది సాధ్యమైంది. ఒకటో పాయింట్ మనం విన్నాం. ఎందుకు సాధ్యమైంది? దేవునితో తనకున్న సంబంధం అలాంటిది కనుక అది సాధ్యమైంది. మిగతా విషయాల తర్వాత మనం సాధించాలి. తల ఉంచండి, ప్రార్థించండి. అందరూ తల ఉంచండి, కలుగుతుంది. చిన్న మాట ప్రార్థనతో ముగించుకుందాం. ఒకసారి విన్న సంగతులు మనసులో ఆలోచన చేద్దాం. ఈ విధంగా ఉన్నాం మనం. దానియేలుకు అది సాధ్యమైంది, యోసేపుకు సాధ్యమైంది టు లివ్ ఏ యూనిక్ లైఫ్. ఒక అసమానమైన లైఫ్ జీవించడం వారికి సాధ్యమైంది. నీకు నాకు ఎందుకు సాధ్యం కావట్లేదు ఆలోచన చేస్తున్నారు. దే లివ్ వితౌట్ ఎనీ డౌట్. ఏ మచ్చ మైల లేకుండా వారు బ్రతకగలిగారు. ఈరోజు నీకెందుకు సాధ్యం కావట్లేదు తెలుసా? యు ఆర్ ఫార్ అవే టు గాడ్. దేవునికి చాలా దూరం అయిపోయావు. ప్రశ్న వేసుకున్నాను, నేను ఎంత దేవుని దగ్గరగా ఉన్నాను? ప్రేమగల తండ్రి, చెప్పండి మాటలు దీవించుకుని తర్వాత సెషన్ కొరకై మీ దోస్తుని సిద్ధపరిచి మా వద్దకు తెచ్చారు. అలాగే దినమంతా జరగబోతున్న ప్రతి సెషన్లో కూడా మీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించి నడిపించుకున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.